గతంలో మిట్టపల్లి అంటే మిట్టపల్లికి కాషాయంగా అనిపిస్తుంది కానీ అడవులు నాశనం అయితే ఉంటే అలా కష్టాలు కనబడతలేవు అని చెప్పేసి ప్రశ్నించిన మీరెందుకు ఇలా కాషాయం ధరించారు అని చెప్పేసి అడిగితే మీరేం చెప్తారు? నేనేం చెప్తున్నా క్లియర్గా, నేను ధరించింది ఆయన రాముని కోసం ధరించిండేమో. నేను మాత్రం మా ఆదివాసీ అంజన్న స్వామిని జై అంటూ మా ఆదివాసులు బతకాలి, అడవి కాపాడాలి, అడవి బతుకుంటేనే మానవాళి బతుకుంటుంది, సమస్త ప్రజల కోసం ఆదివాసులు అడవి బతుకుండాలని వేసుకున్నాను నేను. నాకేదో ముడుపులు కట్టి నా కోరికలు తీర్చుకుంటుంది కాదు కదా పెద్ద. అట్లనే అనుకోవచ్చు కదా మనసులో. నేనేమంటున్నా, నమో నమో నరేంద్ర మోడీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా నారే నారే నరే నారే నారే నారే. ఏంటిది ఇది? చెప్పు, మీరు చెప్పురి. మీరు క్వశ్చన్ అడిగిరు కదా, మీరు చెప్పురు. పాట పాడిస్తే తప్పేమో. నేనేమంటున్నా అంటే భక్తి అంటే ఏంటిది? భక్తి అంటే మీరు చెప్పురు ఒప్పుకొని. భక్తి అంటే ఏంటిది? నిజంగా ఒక నమ్మకంతో ఒక దేవుని అని ఒక నమ్మకం వేరు, భక్తి వేరే. మళ్ళీ నమ్మకం అంటావు. భక్తి అనేది క్లియర్గా విముక్తి లేనిది. నువ్వు ఆ భక్తి ముసుకేసుకొని ఏడిపోతున్నావు, నీకేదో కావాలి. నేను క్లియర్గా చెప్తున్నా. సుఖరామణ్ సార్ ఎందుకు వేసుకున్నవి ఇది అంటే నేను క్లియర్గా చెప్తున్నా. నేను మంది తీసుకోలే, మనవాదలు తీసుకోలే, బరాబర్ మా ఆదివాసి అంజన్న తీసుకున్నా. బరాబర్ మా ఆదివాసి అంజన్న తీసుకున్నా. ఇప్పుడు మాటికి ఆదివాసి అంజన్న అని చెప్పి చెప్తా. అవును కదా, దాడి జరగదా? నేనేమంటున్నంటే వాస్తవం కదా, వాస్తవం చెప్తే జరిగేదే దాడి. దాని కొత్తగా మనం భూతత్వంలో కూడా మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, శ్రీకృష్ణుడు మా బావ అవుతాడు అని చెప్పేసి. అంటే దాని బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, ఇంకా అనేక హిందూ సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయన పైన అనేక అంటే దుష్ప్రచారాలు కావచ్చు. ఇంకా ఇప్పుడు నేను ఒక చిన్న మాట అయితే చెప్తాను. మందకృష్ణ గురించి మాట్లాడదు అనుకున్నా కానీ మీరు ఎలబెట్టి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎవరు శ్రీకృష్ణుడు మందకృష్ణకు బావ అవుతాడా? మా జాతికి బావ అవుతాడు. జాతికి ఎట్లా బావ అవుతాడు అన్న? ఇప్పుడు నేనున్నా, నేను ఒక మా పూజమ్మ మాల కుటుంబంలో పుట్టింది, నేను మాదే కుటుంబంలో పుట్టిన. నేను ఒకవేళ అయితే గీతే వాళ్ళ ఫాదర్ ఒప్పుకుంటే, అది కూడా ఒప్పుకుంటాను. నేను ఇంకో చాలా క్లారిటీగా ఉంటా. ఒప్పుకుంటే మా పూజమ్మను కన్నటువంటి పద్మయ్య అనేట ఆయనకు నేను అల్లుడిని అవుతా. అట్లా అని చెప్పి కులానికి ఎట్లయితే అన్న? తప్పు కదన్నా. ఈ తప్పుడు స్టేట్మెంట్లు, తప్పుడు ముచ్చట్ల గురించి మనకి ఎందుకే, మనం వాస్తవాలు మాట్లాడాలి అన్న. ఓకే. ఇంకా గతంలో అనేక పాటలు పాడుతూ అంటే సమాజాన్ని ప్రశ్నించారు, అటు ఆదివాసుల కష్టాన్ని, అడవులను, ఇంకా అనేక మాట్లాడారు. ఆ మాటలు ఏమైనా మాట్లాడేది ఉందా? ఇప్పుడు అవి పక్కన పెట్టుడే. లేదు, ఇంతసేపు మాట్లాడింది కూడా అవే కదా. ఇంతసేపు మాట్లాడింది కూడా అవే, ఎక్కడ కూడా మార్పు లేదు. రామనడసయ్య మీరు బాగా మళ్ళీ 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 గుర్తుపెట్టుకోరి. నేను ఇది మాల మీద ఉండి మాట్లాడచ్చో మాట్లాడరాదు నాకు తెలియదు. నాకు మరణం వచ్చేదాకా నేను రాసే ప్రతి చరణం జనం కోసమే ఉంటుంది. నాకు మరణం వచ్చేదాకా నేను రాసే ప్రతి చరణం జనం కోసమే ఉంటుంది. నేను ఇప్పుడు రాసిన అయోధ్య పాటలు కూడా, రాముని కూడా, నేను ఇలా అంజన్న స్వామిని ఎందుకు ధరించాల్సి వచ్చిందటువంటి కాన్సెప్ట్ వచ్చిందంటే ఈ దేశంలో పోనీ ఒక్క మాట అయితే చెప్తా. ప్రతి గుళ్ళో బ్రాహ్మణుడు అర్చకునిగా ఉంటాడు కదా, అగ్రవర్ణాలు అంటే కేవలం బ్రాహ్మణులే కదా అని చెప్పి వాళ్ళకే జబ్బలు కొట్టుకొని మేము కూడా అగ్రవర్ణాలు అని మాట్లాడుకునేటోళ్ళు ఉన్నారు కదా. ఆ కులస్తులు ఎవరైనా ఈ పాండిత్యాన్ని అంతా సేకరించి వాళ్ళు దాన్ని చదివి వాళ్ళు కూడా గొప్ప గొప్ప గుళ్ళల్లో పూజారులు కావచ్చు కదా. కావచ్చనే చెప్తున్నాం కదా అని అంటాడు. కావచ్చు కదా, అడ్డుకున్నామా అని చెప్పేసి అంటావు. నేను అదే చెప్తున్నా, కావచ్చు కదా. కావచ్చు. నేనేమంటున్నా, ఒకసారి అయి చూడు, రాణిస్తారేమో చూద్దాం. ఒకసారి అయి చూస్తే తెలుస్తుంది. గతంలో ప్రధాన అర్చకులుగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తాను. ఎక్కడ? తిరుపతికి. ఏం పేరు ఆయన పేరు? పేరు చెప్పలేరు, వాళ్ళు చెప్తాం. అరే ఉండరన్నప్పుడు పూర్తి ఆధారాలతోనే మాట్లాడాలి మనం. నేనేమంటున్నా, ఆయన పేరు ఏం పేరు, ఆయనది ఏ ఊరు, ఆయనది ఏ తెగకు చెందిన ఆయనది ఏ కులము, ఆయన ఎవరి కొడుకు, ఏందని అన్నీ ఉంటాయి కదా అన్న. ఉత్తైనే ఉన్నాయంటే ఇప్పుడు నేను అనడానికి ఆధారం ఉంది. క్లియర్గా మీరు గూగుల్ వెబ్సైట్లో కొట్టినా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని లైవ్లో కొట్టుర్రి, ఆంజనేయ స్వామి ఏ క్యాస్ట్ అని కొడితే వానర జాతి అని వస్తుంది. మీరు వెబ్సైట్లో కొట్టుర్రి. నేను అంటలేని మాట, నేను ఏదో పుట్టించుకోవడం కోసం అంటలేను కదన్నా. రామాయణంలో కావచ్చు, మీరు గూగుల్లో పోయి కొట్టండి ఆంజనేయ స్వామి క్యాస్ట్ అని కొడితే వానర జాతి ఆదివాసి అని వస్తుంది. ఆదివాసి అని వస్తుంది క్లియర్గా. కాబట్టి నేనేమంటున్నా, నేను ఒక మూలవాసిగా, ఆంజనేయ స్వామి ఆదివాసి బిడ్డలకు, ఈ మూలవాసి బిడ్డలకు పెద్ద దూరం ఏమి ఉండదు. కాబట్టి నేనేమంటున్నానంటే, మా ఆదివాసి అంజన్న నేను ఒళ్ళు నింపుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి మా ఆదివాసి అంజన్న స్వామి ఖచ్చితంగా జై చెప్తాను నేను అన్న. ఇప్పుడు 11 రోజులు అన్న మీరు వేసింది? అవునన్న. అంటే ఏవైతే ఫార్మాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి కొంచెం గతంలో ఉన్నానికి కొంచెం ఇబ్బంది అవుతుంది.
పాటిస్తురా అన్న? పాటించాలి తప్పదుగా అంటూ తప్పదు. నేను సమాజం కోసం ఒక 11 రోజులు అంటే చాలా మంది ఏమనుకుంటా ఉన్నారంటే మనిషి మీదకే నింపుకుంటూ మనుషులకు నింపుకోలేడు అంజన్నను అని చెప్పి అంటే అంజన్న కాబట్టి ఖచ్చితంగా నింపుకుంటా. అంజన్న నింపుకుంటారు. అంజన్నను కాబట్టి అంజన్న మా 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 ఆదివాసి అయినందుకు నేను ఎంత గర్వపడుతున్నా అనుకుంటున్నావు. ఆ గర్వంతోనే వేసుకున్నా, ఓకే. ఆ గర్వంతోనే వేసుకున్నా ఖచ్చితంగా. నేను మానవ సమాజం ఆదివాసి కోసం, దండకారణ్యం కోసం, అడవి బాగుంటే అందరి ప్రాణాలు బాగుంటాయి కదా. నేను ఇది వేసుకునేది కూడా అందరి కోసం, నా కుటుంబం బాగుపడాలని కాదు. నా కుటుంబం బాగుపడాలంటే నేను ఏడబోయి అమ్ముడు పోయినా పెద్ద పని ఏం కాదు, అది మీకు తెలియడం ముచ్చట కాదు కదా. నేను అమ్ముడు పోతే తెల్లారి ఒకలా ఒక మాట నేను ఎవరో ఏమంటారు చెంపలు వేసుకోవాలి బహుశా ఈ విషయానికి వస్తే. నేను మా అయ్యకు ఉట్టలేదు అనుకుంటే తెల్లారి ఒకళ్ళు కోటీశ్వరిని అవుతా. కానీ నేను ఒక లాగా బతకాలనుకుంటున్నా కదా, అట్లా ఎట్లా తప్పు చేస్తా? చెయ్యను నేను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నేను ఇది నా పర్సనల్ ఇష్యూ చెప్తున్నా, నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు. నేనేమంటున్నా అంటే నిజంగానే సుఖరామ నరసయ్య మాల వేసుకున్నాడు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు నా ఇంట తిరిగే పిల్లలు కావచ్చు, ఎటు పోయినా నాకు బండి ఉంటుంది, నాకు బండి ఉంది కదా. నేను ఎటు పోయినా నిఘా లేని కథ ఉంటుందా? ఉండదు కదా. ఎవరు ఏ టైంలో పైకానా పోతురు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కాడ, దేశ ప్రభుత్వాల కాడ లెక్కలు ఉంటాయి పెద్దట. అలాగే తెలియదా? నేనేం చిన్న మిస్టేక్ చేసి పట్టుకోరా. ఓకే. ఒక మిమ్మల్ని చూడగానే ఈ మధ్యకాలంలో బాగా గుర్తుకొచ్చే పాట ఆపరేషన్ ఖగార్ పేరిట చనిపోయినటువంటి హిడ్మా పాట. మాల మీద వాడగలుగుతారా పాట? పాడడానికి ఏముంది, అది అపవిత్రం కాదు కదా. అవును, అపవిత్రం ఏమన్నది. ఒకసారి ఆ పాట వాడినాక ఆపరేషన్ ఖగార్ గురించి ఒక చిన్న మాట. కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేది తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు. విప్లవమెప్పుడు విత్తనమే, అంతం లేని సంతానమే, వేలాది హిట్మలను చంపింది, రాజ్యమెన్నడు నీతిగా గెలిచింది. అంటే ఈ పాటల మీరేమనుకుంటారంటే ఈ బట్టలు వేసుకొని పాడొచ్చా, మాల వేసుకొని పాడొచ్చా? ఇప్పుడు ఒక మాట లేపాలంటే రావణాసురుడు ఒక రాజు, రాముడు ఒక రాజు. సరే ఈయన దేవుడు అంటారు, ఆయన రాక్షసుడు అంటున్నాడు. దేవుడే ఇంకో దాని మీద యుద్ధం చేసిండు, అవునా కదా. మరి నేను రాజ్యం మీద యుద్ధం చేస్తే తప్పేముంది? అది అపవిత్రం ఎట్టయితుంది, బరాబర్ పాడతా అన్న.